ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ సందేశము అనే కార్యక్రమం ద్వారా మీరందరూ ఆధ్యాత్మికంగా విశ్వాసములో దేవుని యందు బలపడాలని, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమమును మీకు అందిస్తున్నాను. పురుషుడు స్త్రీని వివాహం చేసుకునుట వలన పురుషుడికి మేలు కలుగుతుంది. ఈరోజు బైబిల్ సందేశము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని వాక్యము తెలియజేసిన రీతిగా భార్యను కలిగిన పురుషుడు మేలు కలిగి ఉన్నవాడు. మనకు మేలు కలగాలంటే, మేలుకరంగా జీవించాలంటే భార్యను కలిగి ఉండాలి. భార్య ఉన్నప్పుడు ఆ విలువ, గౌరవం మనకు తెలియదు. భార్యను చులకనగా మాట్లాడటం, తిట్టడం, విసుక్కోవడం, కొట్టడం ఇలాంటివి పురుషుడు అస్సలు చేయరాదు. భార్య ఉన్నప్పుడే జాగ్రత్తగా చూచుకోవాలి. భార్య కనుమరుగైన తర్వాత బ్రతుకు చాలా నీచంగా ఉంటుంది, చాలా హీనంగా ఉంటుంది, బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. ఎవ్వరూ పట్టించుకోరు. కావున పురుషులైన వారు మీ భార్యలను సంతోషపరచండి, కానీ దుఃఖపరచవద్దు. స్త్రీ మనస్సు చాలా సున్నితమైన మనస్సు. కావున పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి, సంతోషించండి, ఆనందించండి. దేవుని వాక్యము తెలియజేస్తుంది, వివాహము అయినటువంటి ప్రతి పురుషుడు భార్యను కలిగి ఉన్నట్లే భార్య కలిగి ఉన్నవాడు మేలు కలిగి ఉన్నాడని గ్రహించండి. భార్య కలిగి ఉన్నవాని మీద యెహోవా అనుగ్రహము ఉంటుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మేలు కలిగి ఉండాలి అంటే మనము ఏమి చేయాలి? భార్యను కలిగి ఉండాలి. మనిషిగా పుట్టిన ప్రతి స్త్రీ, పురుషుడు దేవుడు జతపరిచిన స్త్రీని వివాహము చేసుకొనవలసి ఉన్నది. నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టము లేదు. ఒంటరిగా జీవించడము అనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. కావున ప్రియులారా, దేవుని వాక్యమునకు లోబడి ఉందాం. దేవుడు ఇచ్చే మేలులను బహుమానముగా పొందుకుందాం. దేవుని అంగీకరించి వాక్యానుసారముగా జీవించే ప్రతి వ్యక్తి బైబిల్ ద్వారా తెలియజేసిన సంగతులన్నీ తప్పకుండా పాటించాలి. తల్లిదండ్రులైన వారు బిడ్డలకు వివాహములు జరిపించాలి. తగిన సమయంలో వివాహములు జరిపించాలి. యవ్వన కాలంలోనే వివాహములు జరిపించాలి. వయస్సు ముదిరిపోయాక వివాహములు జరగాలంటే కష్టతరమవుతుంది. దేవుని బిడ్డలైన వారు వాక్యానుసారముగా నడుచుకోవాలంటే పిల్లలకు యుక్త వయసులోనే వివాహములు చేయాలి. ప్రియ సహోదర, సహోదరి, దేవుని వాక్యము తెలియజేస్తుంది, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. మేలుకరంగా జీవితమును కొనసాగించాలి అంటే పురుషుడు వివాహము చేసుకోవాలి. అటువంటి వారి మీద యెహోవా అనుగ్రహము తప్పకుండా ఉంటుంది. దేవుని మేలులు పొందుకొనుట ఎంత ధన్యకరము! దేవుని యొక్క అనుగ్రహమును పొందుకొనుట ఎంత దీవెన, ఆశీర్వాదకరము! కావున ప్రియులారా, పిల్లల వివాహము విషయంలో అశ్రద్ధ చూపవద్దు. పిల్లలు దేవుని మేలులు పొందుకోవాలంటే, దేవుని యొక్క అనుగ్రహమును పొందుకోవాలంటే యుక్త వయసులోనే వివాహములు జరిపించండి. తగిన ఉద్యోగము రాలేదని, ఇంకా చదివించాలని, మంచి సంబంధములు రాలేదని బిడ్డల వివాహములు నిర్లక్ష్యము చేయవద్దు. వారి భవిష్యత్తును మేలుకరంగా తీర్చిదిద్దాలంటే దేవునిపై భారము వేసి తగిన సమయంలో వివాహములు జరిపించండి. దేవుని యొక్క మేలులు పొందుకుంటారు. భార్య దొరికిన వానికి మేలు దొరికినట్లే అని వాక్యము తెలియజేస్తుంది. మరియు యెహోవా కృపను పొందుకుంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. మేలు చేయక నీవు ఉండలేవయా, ఆరాధించక నేను ఉండలేనయా. మేలు చేయక నీవు ఉండలేవయా, ఆరాధించక నేను ఉండలేనయా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే మరిని నమ్మలేదయ్యా.
నీకు నాకు మధ్య దూరము తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. యేసయ్య, గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీకు స్తోత్రములు. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా భార్య దొరికిన వారికి మేలు దొరుకునని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. అట్టివారు యెహోవా అనుగ్రహం పొందుకుంటారని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను కాపాడండి. వారి రాకపోకల్లో క్షేమాన్ని దయచేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా మేలుకరంగా ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. విన్న వాక్యంలో మీకు ఏదైనా సందేహములు ఉన్న ఎడల కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9676389821. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.